ఫ్రెండ్స్, మోటరోలా ఈ మధ్య ఫోన్లో వర్షం కురిపిస్తుంది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, లాస్ట్ మంత్ మన కళ్ళ ముందే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో అంటూ 3 మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ మొబైల్స్ సరిపోంటూ మళ్ళీ కొత్తగా ఈ మంత్ మే 13వ తారీఖు మోటరోలా రేజర్ సిరీస్లో రేజర్ 60 అల్ట్రా మొబైల్ని లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో మనం మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్స్ అండ్ లాస్ట్ ఇయర్ రేజర్ 50 అల్ట్రాకి ఈ ఇయర్ రేజర్ 60 అల్ట్రాకి రెండింటి మధ్య మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు అబ్దుల్లా, మీరు చూస్తున్నారు టెక్ రివ్యూ ఛానల్. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ మనం మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. దీని మెయిన్ డిస్ప్లే 7 ఇంచ్ 1.5K POLED LTPO డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ అండ్ బ్యాక్ సైడ్ 4 ఇంచ్ POLED LTPO ఎక్స్టర్నల్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్, 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ కెమెరా యూస్ చేసి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4700 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలానే 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవి మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్స్ అయితే, ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ రేజర్ 50 అల్ట్రాకి ఈ ఇయర్ రేజర్ 60 అల్ట్రాకి రెండింటి మధ్య మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ రేజర్ 50 అల్ట్రాలో 6.9 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటే, ఈ ఇయర్ రేజర్ 60 అల్ట్రాలో 7 ఇంచ్ POLED డిస్ప్లే డాల్బీ విజన్ తో తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ స్టెయిన్లెస్ స్టీల్ హింజ్ ఉంటే, ఈ ఇయర్ టైటానియం హింజ్ తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ 12GB వేరియంట్ ర్యామ్ ఉంటే, ఈ ఇయర్ 16GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాస్ట్ ఇయర్ ఉంటే, ఈ ఇయర్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ అయితే తీసేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే, ఈ ఇయర్ 50 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ అయ్యారు. అండ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ వాటర్ రెసిస్టెంట్ ఉంటే, ఈ ఇయర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ 4000 mAh బ్యాటరీ ఉంటే, ఈ ఇయర్ 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ 45 వాట్ టర్బో ఛార్జింగ్ లాస్ట్ ఇయర్ ఉంటే, ఈ ఇయర్ 68 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 13 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ ఇయర్ అయితే 2 ఫిజికల్ సిమ్ పెట్టుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఇంకేదైనా మేజర్ చేంజ్ ఉందా అంటే, లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తే, ఈ ఇయర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో ఇవి మోటరోలా రేజర్ 50 అల్ట్రా అండ్ రేజర్ 60 అల్ట్రా రెండింటి మధ్య ఉన్న మేజర్ చేంజెస్ అయితే. సో ఇంకా మనం ఫైనల్ గా ఈ మొబైల్ ప్రైస్ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఈ మొబైల్ కి 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ మొబైల్ ప్రైస్ 99,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ మే 21వ తారీఖు అమెజాన్ లో సేల్ కి తీసుకురాబోతున్నారు. సో ఇది ఈ వీడియోకి. ఈ వీడియోలో మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్స్ అండ్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మధ్య ఉన్న మేజర్ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తూ కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. రేపు ఇంకో కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.